40 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన పూర్ణిమ సాయిని సాయంత్రం హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ఇప్పటికే పూర్ణిమతో పాటు హైదరాబాద్ పోలీసులు ముంబై నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. రాత్రిలోపు పూర్ణిమ సాయి హైదరాబాద్ కు చేరే ఛాన్స్ ఉంది. నలభై రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినటువంటి పూర్ణిమ సాయిని ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కు తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే పూర్ణిమతో పాటు హైదరాబాద్ పోలీసులు ముంబై నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. రాత్రిలోపు పూర్ణిమ సాయి హైదరాబాద్ కు చేరే అవకాశం కనిపిస్తోంది. నలభై రోజుల తరువాత పూర్ణిమ సాయి ఈరోజు ఇంటికి రాబోతోంది. ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా వాళ్ళు వస్తున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం లోపు ఇల్లు చేరే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలు అందించేందుకు రిపోర్టర్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, జోష్న, పూర్ణిమ సాయి సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఇద్దరు మహిళా కానిస్టేబుల్ ప్రస్తుతం ఆమెను రోడ్డు మార్గాన్ని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. సాయంత్రం లోగా ఆమె హైదరాబాద్ చేరుకునే అవకాశాలు కనిపిస్తుంది. అయితే కొంత లీగల్ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి కాబట్టి, అంటే కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాతే తల్లిదండ్రులకు అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యేక ఆలస్యం ముందు ఆమెను బాలసదన్కు పంపిస్తారు. ఆ బాలసదన్ పంపించి ఈ రోజు రాత్రి బాలసదన్ నుంచి మార్నింగ్ మాత్రం కోర్టులో ఆమెను హాజరుపరిచి అప్పుడు తల్లిదండ్రులకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా తల్లిదండ్రులకు సంబంధించి వారి వద్దకు వెళ్ళడానికి మాత్రం ముందు నిరాకరించినప్పటికీ పోలీసులు అక్కడ మహారాష్ట్ర పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కాస్త నచ్చ చెప్పడంతో ఆమె అంగీకరించడం తెలుస్తుంది. కాకపోతే ఇద్దరు వేరే వేరే వెహికల్స్ లో, ఇటు తల్లిదండ్రులు వేరే వెహికల్ లో, పోలీసులు వేరే వెహికల్ లో ప్రస్తుతం అయితే హైదరాబాద్ కు బయలుదేరి వస్తున్నారు. రైట్ రమణ. ముంబై నుంచి పూర్ణిమ సాయిని తీసుకుని పోలీసులు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు బయలుదేరారు. హైదరాబాద్ చేరుకున్న వెంటనే పూర్ణిమ సాయిని బాలసదన్ కు పంపిస్తామంటున్న బాచుపల్లి సిఐ బాలకృష్ణారెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి బాచుపల్లిలో అదృశ్యమైన పూర్ణిమ సాయి దొరికింది. ఈ విషయంలో పోలీసులు 14 బృందాలుగా విడిపోయే పాప దొరికే వరకు కూడా ట్రేస్ చేయడం జరిగింది. మనతో పాటు ఇన్స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అసలు ఎలా దొరికింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పూర్ణిమ సాయి దొరకడంలో మీరు చాలా అంటే స్పెషల్గా కూడా కేర్ తీసుకున్నారు. అసలు ఎట్లా సార్, ఎలా దొరికింది, ఏం జరిగింది సార్? అమ్మాయి మిస్సింగ్ అయిన గురించి ఎలాంటి క్లూస్ లేకపోవడంతో ఇండియాలోని అన్ని ప్రధానమైన మెట్రో నగరాలు చెన్నై, బెంగళూరు, ముంబై, థానే కమిషనర్లకి, తర్వాత అన్ని స్టేట్స్ డీజీపీస్ కూడా ఈ లుకౌట్ సర్క్యులర్స్ పంపించాము. ఈ లుకౌట్ సర్క్యులర్స్లో ఉన్న ఫోటో బేస్ చేసుకొని ముంబైలో వాళ్ళు పోలీసు వాళ్ళు చూసిన ఈ అమ్మాయిని చూసినట్టుగా ఉన్నారని చెప్పి వాళ్ళ ఆధీనంలో వాళ్ళ లిమిట్స్లో ఉన్న ఒక బాల సదన్లో ఉన్న బాలికని ఈ అమ్మాయిని గుర్తించారు. వాళ్ళు గుర్తించి వాళ్ళు అమ్మాయిని అడిగితే తనేమో ఆ బాల సదన్లో చేరే ముందు తను అనాథ అని, తన పేరెంట్స్ చనిపోయినారని, తన పేరు అనికాశ్రీ అని చెప్పి అక్కడ చేరడం జరిగింది. సో మళ్ళీ వీళ్ళు పోలీసులు ఈ లుకౌట్ సర్కిల్ ఉన్న ఫోటోని చూసి వాళ్ళు అడిగితే హైదరాబాద్లో ఇక్కడ తుకారాం గేట్ ఏరియాలో మా పేరెంట్స్ ఉండేవాళ్ళని చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే హైదరాబాద్ పోలీసులు కాంటాక్ట్ చేసి తద్వారా మనకు కాంటాక్ట్ దొరికింది. అక్కడ డైరెక్ట్గా అమ్మాయి ముంబై వెళ్ళిందా, షిరిడి వెళ్ళిందని చెప్తున్నారు. అసలు షిరిడి వెళ్ళిందా, డైరెక్ట్గా షిరిడిలో కొన్ని రోజులు ఉందంటారు. అక్కడ ఏం జరిగింది సార్? అసలు డైరెక్ట్గా ముంబై వెళ్ళినట్టుగా చెప్పిందంట. అక్కడ నుంచి మొన్న సాయంత్రం తెలిసిన విషయం వెంటనే మా ఐఓ గారు ప్లస్ అమ్మాయి పేరెంట్స్ కలిసి ముంబై వెళ్ళారు. వాళ్ళ పేరెంట్స్తో పాటు వెళ్ళడానికి అమ్మాయి నిరాకరించడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు, మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అమ్మాయిని తీసుకొని హైదరాబాద్కి వస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మీ దగ్గర నుంచి కూడా మళ్ళీ ముందు ఒక ఎస్ఐ వెళ్ళారు, తర్వాత నిన్న లేడీ కానిస్టేబుల్స్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎవరు వెళ్ళారు, అసలు ఏంటి సార్? మా కేసును విచారిస్తున్న ఐఓ శ్రీ శంకర్ ఎస్ఐ గారు వెళ్ళారు. అయితే మేము పేరెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి తల్లికి హ్యాండ్ ఓవర్ చేస్తారన్న ఉద్దేశంతో మేము ముందు ఉమెన్ పిఎస్ పంపలేదు. వాళ్ళు అమ్మాయి నిరాకరించింది కాబట్టి మనం మళ్ళీ ఒక మహిళా పోలీసుని పంపడం జరిగింది. సో ఇప్పుడు ఆ టీము అమ్మాయిని తీసుకొని వస్తున్నారు. బయలుదేరారా సార్? ఏంటి పేరెంట్స్ ముందు బయలుదేరారు, ఇప్పుడు పేరెంట్స్తో పాటు కలిసి వస్తుందా పాప, లేకుంటే మీ వెళ్ళిన కానిస్టేబుల్తో పాటు కలిసి వస్తుందా, ఇక్కడికి వస్తుందా, ఏంటి సార్ అసలు?
పేరెంట్స్ లేరండి. పేరెంట్స్ చూడను అని చెప్పింది కాబట్టి పేరెంట్స్ మా టీంతో పాటు రావడం లేదు. మా టీము దాంట్లో మహిళా కానిస్టేబుల్ ఎస్ఐతో పాటుగానే అమ్మాయి వస్తుంది. పేరెంట్స్ వాళ్ళు నిన్ననే ముంబై నుంచి హైదరాబాద్కి బయలుదేరని తెలిసింది. వాళ్ళు తెచ్చిన వెంటనే మేము ఇక్కడ యాజ్ పర్ ద ఆర్డర్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇక్కడ లోకల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు మేము హాజరుపరుస్తాం. అంటే ఇక్కడికి ఎప్పటివరకు చేరుకునే అవకాశం ఉంది సార్? అంటే డైరెక్ట్గా పిఎస్కే తీసుకొస్తారా, వచ్చిన తర్వాత ఇంటికి పంపిస్తారా ఏంటి సార్? తర్వాత లేదండి, పోలీస్ స్టేషన్ కానీ వాళ్ళ ఇంటికి కానీ పంపించడం కాదు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచిన తర్వాత వాళ్ళ తదుపరి ఉత్తర్వుల ప్రకారమే ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు రాత్రి వరకు చేరుకోవచ్చు. అది చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఆ పాప పూర్ణిమ సాయిని తీసుకొని వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అది కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఇక్కడ తీసుకొస్తున్నారు. పేరెంట్స్ ఆల్రెడీ ముందే బయలుదేరని చెప్తున్నారు. అది కూడా ఇక్కడికి పాప వచ్చిన తర్వాత చైల్డ్ వెల్ఫేర్కి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చేస్తామని చెప్పి కూడా ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు.